హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా తోటకూర ఫ్రై ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి తోటకూరలో ఎక్కువ ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి అయితే చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా కానీ ఖచ్చితంగా తోటకూర వండుకొని తినడానికే ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకొని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ అయినా వేయించుకోవాలి. పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి 5 అరగల ఎండుమిర్చి చుంచి వేసాను, 5 అరగల పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. మీకు అచ్చం కావాలంటే ఎండుమిర్చితోనైనా చేసుకోండి, అచ్చం కావాలంటే పచ్చిమిర్చితోనైనా చేసుకోండి, లేదంటే ఈ విధంగా 2 డేస్ చేసినా చాలా బాగుంటుంది. మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలాగా కట్ చేసి యాడ్ చేశాను. ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కాస్త వేగిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తోటకూర కట్టలు అయితే 4 తీసుకున్నాను. సో ముందుగానే కట్ చేసి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాతకి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో తోటకూరని వేసిన తర్వాతకి ఆయిల్ పట్టేలాగా ఒకసారి గరిటెతోని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తోటకూరకు ఆయిల్ పడితేనే తొందరగా మగ్గుతుందండి. సో దీనిపైనుంచి అయితే మూత పెట్టుకొని 10 నిమిషాలైనా మిడిల్ ఫ్లేమ్లో పెట్టి అయితే తోటకూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేయకూడదండి, వేసామంటే వాటర్ ఊరుతాయి, ప్లస్ ఆయిల్లో అంతగా ఫ్రై కాదు, కాబట్టి సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి అయితే చూడండి తోటకూర అనేది అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా ఎల్లిపాయలు అనేవి కచ్చా పచ్చాగా దంచి అయితే యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి తోటకూరకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఎల్లిపాయలు అనేవి వేయాల్సిందేనండి. ఎల్లిపాయలు వేస్తేనే తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటైనా ఉడికించుకున్నారంటే తోటకూర అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. సో చూడండి ఈ విధంగా దగ్గరగా పడేంతసేపు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది కూడా కాస్త మనకి మెత్తగా అవుతుంది. సో ఉడికిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకున్నా సరిపోతుంది. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన వేడి వేడి తోటకూర ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పగలను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.